వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ విలేజ్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎండు రొయ్యలు టమాటా అండ్ ఆనియన్స్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో నా స్టైల్లో అయితే చూపిస్తాను. నేనైతే ముందుగా ఆనియన్స్, టమాటాలు, ఎండు రొయ్యలను అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఎండు రొయ్యలను అయితే ఇలా వాటర్లో వేసుకొని 2-3 సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో మట్టి అన్ని ఈగలు అవి ఇవి వాలుతూ ఉంటాయి కదా, అవి శుభ్రంగా అయితే కడిగి గట్టిగా అయితే పిండి ఒక గిన్నెలో అయితే తీసుకోవాలి. ఇలా అలా ఒక గిన్నెలో అయితే గట్టిగా కొద్దిగా పిండేసి తీసుకోవాలి. కూరకి కావలసినట్టుగా ఆయిల్ అయితే ఒక 4 టీ స్పూన్లు అయితే రెడీ చేస్తున్నాను. కళాయిలో అయితే 4 టీ స్పూన్ల ఆయిల్ వేసి 4 టీ స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను. చూడండి, వేసి ఈ కర్రీ అయితే స్మెల్ రాకుండా అయితే ఆయిల్ వేడెక్కాక ఆయిల్ని అయితే వేడి చేస్తున్నాను. ఆయిల్ వేడైందో లేదో చూసి నేనైతే ఈ కడిగిన శుభ్రం చేసిన ఎండు రొయ్యలను అయితే ఆయిల్లో వేసి బాగా ఎర్రగా వచ్చేటట్టు, నీసు వాసన అనేది పోయేటట్టు ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, అందులో చూపించినట్టుగా ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం స్మెల్ రాకుండా చిటికెడు పసుపు అయితే వేసి రొయ్యల్ని బాగా ఎర్రగా వచ్చేటట్టు, దోరగా వచ్చేటట్టు వేపుతున్నాను. చూడండి, అలా వేగాక మరి వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మరి అదే కళాయిలో కొంచెం నూనె వేసి తాలింపు సామాన్లు వేసి అవి వేగాక ఆనియన్స్ వేసి అవి వేగిన తర్వాత అవి చూడండి, అవి అలా వేగావి కొద్దిగా కచ్చాబిచ్చా వేగాక టమాటాస్ అయితే వేసేస్తున్నాను. టమాటాస్ అయితే బాగా కొంచెం పండినవి అయితే టేస్ట్ అయితే కూర బాగా వస్తుంది. అవి మెత్తగా అయి గుజ్జుగా ఉంటే కూర అయితే పుల్లగా తింటే కమ్మగా ఉంటుంది. దానికి తగినంత సాల్టు, తగినంత పసుపు వేసి కూరనైతే అలా కదిపి కొద్దిగా ఉడికేదాకా చూసి మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత కలిపి ప్లేట్ అయితే పెట్టేశాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా అయితే మగ్గింది. అలా మగ్గాక కారం అయితే వేసాను. 2 స్పూన్లు అయితే వేసాను. కారం వేసాక మిక్సింగ్ చేసాక కొంచెం సేపు మగ్గాక మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకో 10 మినిట్స్ అయితే కూరనైతే కలదిప్పేసి ఆ వేపిన ఎండి రొయ్యలను అయితే ఆ టమాటా గుజ్జులో అయితే వేసేసి మిక్సింగ్ అయితే చేయాలి. దాన్ని కూడా కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాలి. ప్లేట్ పెట్టేసి ఇంకో 10 మినిట్స్ అయితే మగ్గనిస్తే కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. నేనైతే వాటర్ అయితే ఏమీ వేయలేదు. వేడి అన్నంలో ఎండు రొయ్యల టమాటా కాంబినేషన్ కర్రీతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. తింటుంటే తినబుద్ధి అవుతుంది. చూడండి, ఓకే. మరి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఓకేనా? మరి బాయ్ ఫ్రెండ్స్.